మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, సెప్టెంబర్ 7వ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. సో మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణ తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి, గ్రహణం తాలూకు పరిహారాలు? తప్పకుండా. అంటే గ్రహణం అనేది ఇప్పుడు సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి తేడా ఏంటంటే, సూర్యగ్రహణం వస్తే సంవత్సరం పాటు ఆ గ్రహణం ఒక ఇంపాక్ట్ ఆ రాశి మీద ఉంటుంది. చంద్రగ్రహణం వస్తే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్ కనుక చంద్రుడు తొందరగా ముందుకు వెళ్ళిపోతుంటారు కనుక 6 నెలల ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ 6 నెలల ఇంపాక్ట్లో మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో గ్రహణం. సో వ్యయస్థానంలో జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? వ్యయస్థానం మనం దేనికి సూచిస్తామంటే నిద్రకి, అవుట్ ఆఫ్ కంట్రీస్కి, అంటే వెళ్ళే విదేశ ప్రయాణాలు కానీ, అయితే లాస్ట్ ఆఫ్ డెత్. అంటే కొంతమందికి మేము ఎలా చనిపోతామండి, మాకు మంచి జరుగుతుందా, లేకపోతే మేము అకస్మాత్తుగా చనిపోతామా, లేకపోతే రోగంతో పాటు చనిపోతామా, ఇవన్నీ కూడా మీన రాశి నుంచి తెలుస్తుంది. అంటే 12వ ఇంట్లోనే తెలుస్తుంది. సో 12వ ఇంట్లో తెలుస్తున్నప్పుడు ఈ వ్యయస్థానంలో జరిగినప్పుడు ఈ గ్రహణం వీళ్ళకి ఏ ఇంపాక్ట్ పడుతుంది? నిద్ర లేకపోవచ్చు, నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు, ఆరోగ్యం మీద కొంచెం ఇంపాక్ట్ పడవచ్చు. ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఆరోగ్యం మీద అంటే, ఇప్పుడు ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఇంపాక్ట్, ఏమీ లేని యంగ్స్టర్స్కి ఇంకో రకమైన బాధ, చిన్నపిల్లలకి ఒక రకమైన బాధ. ఇలాగా ఆరోగ్యం మీద ఇబ్బంది అనేది మనం ఇలా పేరు చెప్పలేం. ఏదో ఒక రకంగా ఆరోగ్యం విషయం మీద అనారోగ్య సమస్య అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రగ్రహణం కనుక అనారోగ్య సమస్య కనిపిస్తుంది. తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. ఎంత సంపాదిస్తే అంతా ఖర్చు పెడతాం. ఇప్పుడు చాలామంది నాకు ఇక్కడ డబ్బు ఉంటుందండి, నాకు వచ్చే జీతమే ఎంత అని. జీతం కంటే భారం పడుతుంది. ఇప్పుడు ఉద్యోగస్తుడికి నెలకిసరికి ఇంత జీతం ప్లానింగ్ ఉంది, సడన్గా ఏదో ప్రమాదం జరిగింది, దానికి ఇంత 2-3 లక్షలు కావాలి. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఖచ్చితంగా లోన్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఎవరైనా అడిగి తెచ్చుకోవాలి. వీటి తీర్చాలి కదా వీళ్ళు. అలాంటి ఇంపాక్ట్లు పడే అవకాశం ఎక్కువగా మీనరాశి వాళ్ళకి ఉంది. సో మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఈ గ్రహణానికి సంబంధించి ఒక 6 నెలల వరకు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళాల్సింది. ఇక డబ్బు విషయంలో వృధా ఖర్చు అనేది ఒక వ్యామోహంలో పడ్డాం. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొందాం అనుకుంటారు, ఆ ఇల్లు వీళ్ళకి తగిన స్థలం అని అనిపించినప్పటికీ కూడా దాని ఖరీదు ఎక్కువ అవ్వచ్చు. పర్లేదు మనం దీన్ని పూర్తి చేసేయగలం, ఏదో లోన్ పెట్టి చేసేవచ్చు, అవి చేసేవచ్చు, చేయలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి కూడా మీనరాశి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది. అందుకే ఇల్లు కొనాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, ఒక వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకుని ఏదైనా సరే ఒకసారి ఆలోచించి వేయాల్సిందే తప్ప వెంటనే డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఇది గ్రహణం ఒక ఇంపాక్ట్ అన్నమాట. ఓకే. సో వాళ్ళకి ఇంకా పర్టికులర్గా ఎలాంటి యోగాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకేస్ ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు పర్సనల్గా జాతకాన్ని చూపించాలి. ఎందుకంటే మీనరాశి రాశి లక్షణం చెప్తున్నాం మనం. ఇది ఖగోళంలో జరిగే ఏదైతే గ్రహణం ఒక మార్పు జరుగుతుందో, ఈ గ్రహణం ఒక మార్పు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంపాక్ట్ అనేది. ఎందుకంటే మీనరాశిలో జరిగిన నక్షత్రం పురోభద్ర నక్షత్రం. పురోభద్ర నక్షత్రం అంటే ఏంటి? మనకి గురువు ఒక నక్షత్రం. సో పురోభద్ర నక్షత్రానికి త్రిజన్మ అనుజన్మ అంటాం. సో అనుజన్మ నక్షత్రం, త్రిజన్మ నక్షత్రం అంటే ఏంటి? విశాఖ నక్షత్రం మీద ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే మనకి పునర్వసు నక్షత్రం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 3 నక్షత్రాలను గ్రహణాన్ని చూడకూడదు. ఈ 3 నక్షత్రాలకు అధిపతి ఎవరు? గురువు. సో గురువు వెళ్ళి చతుర్థ స్థానంలో, అది మీనరాశికి చతుర్థ స్థానంలో మిథున రాశిలో ఉన్నాడు. దానివల్ల అతను కూడా అక్కడ అనుకూలంగా లేదు కనుక ఖచ్చితమైన ఇంపాక్ట్ వీళ్ళకి వాక్కు సంబంధించి ఇబ్బంది రావచ్చు. అంటే మాట పడిపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. ఇంతకుముందు చాలా చక్కగా ప్రతి విషయాన్ని, అంటే ఎవరికి ఎక్కువగా ఇంపాక్ట్ అనిపిస్తుంది అంటే రైటర్స్ కానీ, డైలాగ్ రైటర్స్ కానీ, క్రియేటివిటీ చేసే వాళ్ళకి కానీ, తర్వాత ఎక్కువగా డైలాగ్ డెలివరీస్ చెప్పేవాళ్ళు, డబ్బింగ్ ఆర్టిస్టు వాళ్ళకి కానీ, గొంతు సంబంధించి ఏదో గొంతులో ఏదో పడిపోయినట్టుగా, గొంతు పట్టేసినట్టుగా మాట రాకపోవడం కానీ, మాట లేకపోవడం కానీ జరుగుతుంది. రెండోది సరైన నిర్ణయం తీసుకొని రాయలేకపోవడం ఉంటుంది. ఇలాంటివిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక్కరికి ఇలా జరుగుతుందని కాదు, వాళ్ళ జాతకం బట్టి గ్రహస్థితి, గోచారీత్యా, ఇది పర్సనల్ జాతకంలో ఉండే గ్రహస్థితి, దశ, అంతర్దశలు అన్నీ కలిపి వీళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అది ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందంటే పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది. పర్సనల్గా జాతకం చూపించుకుంటే ఏమవుతుందంటే ఏ పరిహారం చేయొచ్చు వీళ్ళు. ఇప్పుడు మామూలుగా అయితే మీన రాశి వాళ్ళు ఈ పరిహారం చేయని చెప్తున్నాం మనం, కానీ ఈ పరిహారం దీనికంటే బాగా ఇంపాక్ట్ కావాలి అంటే పర్సనల్గా ఒకసారి చూడండి, జాతకాన్ని చూపిస్తే ఏ దైవాన్ని ఈ 6 నెలలు వీళ్ళు పూజించాలి, ఈ 6 నెలలు వీళ్ళు ఏ దానాలు చేసుకోవాలి, ఈ 6 నెలలు వీళ్ళు ఏ పూజలు చేసుకోవాలి, ఈ 6 నెలలు వీళ్ళు ఎక్కడెక్కడికి క్షేత్రాలకు వెళ్ళాలి, ఏ క్షేత్రాలకు వెళ్ళాలి, అప్పుడు వీళ్ళు మంచి రిజల్ట్ వస్తుంది. లేకపోతే తిరగచ్చు. ఇప్పుడు గాలి వేసేంతసేపు మనం అటు ఇటు తిరుగుతుంటాం, అది వేరే విషయం. కానీ పర్టికులర్గా ఇది ఇలా వెళ్ళాలి అని వెళ్తే, అలా వెళ్తే మాత్రం ఆరా మ్యాచ్ అవుతుంది, ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చూపించుకోవాల్సిన విషయం. ఓకే.
ఇంకా విశేషంగా పెట్టుబడిదారులకి ఏమన్నా సూచన ఉందా? పలానా టైం ఇంతవరకు ఆగండి, లేదంటే రిస్క్ చేసి కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఎలా? అసలు కదమ్మా, గ్రహణం అనేది కదా ముందు వీళ్ళకి గ్రహణ పరిహారాలు చేసుకోవాలి ముందు. రెండోది పెట్టుబడి పెట్టాలన్నా వ్యాపారం చేయాలన్నా వాళ్ళ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే రాశికి గ్రహణం ఉంది. ఓకే, లగ్నం ఏ లగ్నం పడింది చూడాలి. ఒకవేళ మీనరాశి వీళ్ళది లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం పడింది అనుకోండి, ఇక వాళ్ళకి ఏ వ్యాపారాలే కాదు, అసలు జీవితంలో చాలా విషయాల్లో చాలా నష్టపోతారు. ఎంత నష్టపోతారో మనకి చెప్పట్లేదు. ఆస్తి నష్టపోవచ్చు, లేదా ఏదైనా బంధం నష్టపోవచ్చు, అంటే భార్యభర్త మధ్య గొడవలు వచ్చి ఇద్దరు విడిపోవచ్చు, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, అయితే వృశ్చిక రాసుకున్న చతుర్థ స్థానం అవుతుంది. అందుకని సో రాశి ఏదైంది, లగ్నం ఏమైంది అది చూసుకోవాలి ముందు. దాన్ని బట్టి పర్సనల్ జాతకాన్ని చూడాలి, దాని పక్కన రెమెడీస్ ఇవ్వాలి. ఇప్పుడు మీనరాశి వాళ్ళు ఈ మాసంలో ఇప్పుడు గ్రహణం వస్తుంది కనుక ఈ గ్రహణం సంబంధించిన అన్నీ చేసుకున్న ఏవైతే ఉన్నాయో పరిహారాలు, దాంట్లో చాలా పరిహారాలు పెద్దగా ఉంటాయి. ఆ పెద్ద పరిహారాల్లో వీళ్ళు ఏవి చేయగలుగుతారు, అది 100% చేయాలి. మొత్తం చేయగలిగితే ఇంకా చాలా మంచిది. ఇవి చేస్తూ ఉండాలి వీళ్ళు. ఇంకా విశేషంగా మరి గ్రహణ తాలూకా పరిహారాలు చెప్పండి. మీన రాశి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? గ్రహణం 7వ తారీఖున రాత్రి 9:57 మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రారంభం అయిన దగ్గర నుంచి 1:57 దాకా ఉంటుంది. మామూలుగా మొత్తం పుణ్యకాలం 3:27 ఉంది. ఈ 3 గంటలు వీళ్ళు నిద్రపోకుండా ఏదో ఒక జపాన్ని తపస్సు చేయాలి. ఓం నమ శివాయ కానీ, శివాయ గురువే నమః కానీ, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని తపస్సు చేస్తూ కూర్చోవాలి. గ్రహణం పట్టినప్పుడు వీళ్ళు పొద్దున కావాలంటే పడుకోవచ్చు శుభ్రంగా, మధ్యాహ్నం 1-2 భోజనం చేసి ఆ తర్వాత ఏమి ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళు బాగుండాలి, ఖచ్చితంగా మేము అంత డబ్బులు లేవండి మాకు, మేము బాగుపడాలంటే మేము అన్ని దానాలు చేయలేమంటే ఖచ్చితంగా మీ శరీరాన్ని మీరు కష్టపెట్టండి ఒకరోజు. ఆ రోజు మధ్యాహ్నం 2 భోజనం చేసేసి సాయంత్రం ఇంకేం తినకూడదు. రాత్రి ఇంకా గ్రహణం పట్టి గ్రహణం విడిచి నెక్స్ట్ మన్నాడు వరకు వీళ్ళు ఏ భోజనం చేయకుండా ఉండాలి. ఎలా ఉండాలి అంటే మధ్యాహ్నం పడుకోవచ్చు, రాత్రంతా లేచి ఉండాలి. గ్రహణం 9:57 పడుతుంది కనుక ఉన్న వస్త్రాలు ఏదైతే వస్త్రాలతో ఉంటారో ఆ వస్త్రాలతో వెళ్ళి స్నానం చేయాలి. పైప్ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ ఇంట్లో షవర్ కింద పెట్టి శుభ్రంగా బట్టలు తడిపేసి బట్టలతో స్నానం చేయాలి. బట్టలు తీసి స్నానం చేయకూడదు. బట్టలతో స్నానం చేసి బట్టలు మార్చుకొని వేరే మంచి బట్ట కట్టుకొని ఒక ప్లేస్లో స్థిరంగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఓం నమః శివాయ కానీ, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని గ్రహణం అయ్యేంత వరకు చదువుతూ ఉండాలి కూర్చొని. ఇలా చదవడం వల్ల ఈ 6 నెలలు వీళ్ళకి వచ్చే ప్రమాదాలన్నీ ఈ మంత్రం చేసినందుకు మనకి సిద్ధిస్తుంది. ఎలా చేస్తుంది అంటే, రాక్షసులు ఎప్పుడైనా దేవతలు పట్టుకున్నప్పుడు దేవతకి ఇంత సాయం చేసినా ఆ దేవత మనకి 10ంతలుగా సేవ చేస్తుంది. 10ంతలుగా మనకి సాయం చేస్తుంది ఆవిడ. అందుకని ఏంటంటే ఏ సమయంలో మనం ఎప్పుడైతే దైవారాధన చేస్తామో, దైవం గురించి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనకి ఎంత ఫలితం వస్తుంటే ఒక్కసారి మంత్రం చదివితే 1000 సార్లు ఫలితం వస్తుంది. అలా మన జీవితంలో చేయలేం. అలా ఒక్కరోజు మీరు త్యాగం చేస్తే ఖచ్చితమైన మంచి ఫలితం మీకు వస్తుంది. తర్వాత గ్రహణం పట్టినప్పుడు ఆవు నెయ్యి కిలోంపావు మినువులు, కిలోంపావు నువ్వులు, తర్వాత కిలోంపావు బియ్యము, తర్వాత ఒక వెండి పడగ, వెండి నాణ్యం, ఈ 2 ఒక కంచు పాత్రలో వేసి దాని నిండా నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి నింపి ఒక వారకు పెట్టాలి. ఈ గ్రహణం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మన్నాడు పొద్దున్న ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆ బ్రాహ్మణికి ఈ గ్రహణం తాంబూలం అలాగా ఈ వాయన మొత్తం ఈ మినువులు, తర్వాత బియ్యము, నువ్వులు, నెయ్యి, ఈ వెండి నాణ్యము, పడగ మొత్తం అన్నీ కలిపి ఇవ్వాలి. దానికి వాయన దక్షిణ ఎంత అడిగితే అంత ఇవ్వాలి. 1000 అడిగితే 1000 ఇవ్వాలి, 2000 2000, 3000 3000 ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే వీళ్ళకి. అలా చేస్తేనే ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద పడకుండా, ప్రమాదం లేకుండా కాస్త కాపాడబడతారు. ఇది ఒక రకం పరిహారం. రెండో పరిహారం వచ్చేసి అన్నదానం చేయడం. అది చాలా విశేషం వీళ్ళకి. అన్నదానం చేయడం, ఇంకా వస్త్రదానం చేయడం, కళ్యాణం చేయడం. ఒక కన్నె పిల్ల ఏమీ లేని ఒక పిల్లని చూసి ఆ అమ్మాయికి వివాహం చేద్దాం అని చెప్పి ఆ మొత్తం వివాహం ఖర్చు వీళ్ళు పెట్టి చేస్తే కూడా ఈ 6 నెలల నుంచి వచ్చే బాధ ఏదైతుందో అది తగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా మీనరాశి వాళ్ళు చేసుకోవాలి ఈ మాసంలో. లేదా ఒక బ్రాహ్మణులకి ఒక స్థలాన్ని, డబ్బు బాగా ఉన్న వాళ్ళు, మాకు ఉందండి బాగా, సరే ఒక బ్రాహ్మణి వేద కుటుంబం సంబంధించిన వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళకి స్థలాన్ని దానంగా ఇవ్వాలి. ఇస్తే వీళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే అది వేరే స్థానం, ఏమైనా జరగచ్చు. అక్కడ ఏం జరుగుతుంది అంటే నేను దాన్ని వివరించడానికి నాకు ఇష్టం లేదు, వివరించడం కూడా. ఎందుకంటే అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దాని నుంచి మనకి ఇవన్నీ ఎక్కువ కాదు, మనం ఎక్కువ. అందుకని మన కోసం చేయాలి, ఇది చేసుకోవాలి మీన రాశి వాళ్ళు. ఓవల్గా గ్రహణం తాలూకు ఇంపాక్ట్ మీన రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.